ఈ రోజైతే నేను మా అమ్మ కోసం కోడిగుడ్డు పులుసు చేస్తున్నాను. వెజ్ కర్రీస్ కంటే నాన్ వెజ్ కర్రీస్ మా అమ్మ ఎక్కువ ఇష్టంగా తింటది. నార్మల్ గా అయితే అమ్మ నా దగ్గరకు వచ్చినప్పుడు ఇంట్లో పని గాని, వంట గాని నేనేం చేయను. అన్ని అమ్మే చేసి పెడతది. ఇప్పుడు చెయ్యికి కొంచెం దెబ్బ తగిలింది కదా అని నేనే ఏం చేయనివ్వట్లేదు. అప్పటికి ఏదో ఒక పని చేస్తూనే ఉంటది. అమ్మ వచ్చే రోజు నేను అమ్మ కోసం మటన్ పులుసు, బగారా రైస్ చేశానని ఒక వీడియో పోస్ట్ చేశాను. అలాగే అమ్మ ఊరు నుంచి నా కోసం తీసుకొచ్చినవన్నీ చూపిస్తూ ఇంకొక వీడియో చేశాను. అందులో ఒక వీడియోకి 2.2 లాక్ వ్యూస్ వచ్చాయి. ఇంకొక వీడియోకి 1.6 లాక్ వ్యూస్ వచ్చాయి. నువ్వు చాలా లక్కీ అక్క అని ఎంత మంది కమెంట్ చేశారంటే నాకు వచ్చిన కమెంట్స్ లో 80% కమెంట్స్ అవే ఉన్నాయి. అమ్మ గురించి కాదు, అమ్మవారి గురించి మాట్లాడినా వేలెత్తి చూపించడానికి కొంతమంది కాసుకొని ఉంటారు కదా. వాళ్ళలో కొంతమంది అమ్మకే వండి పెడతావా, అత్తయ్యకి వండి పెట్టవా, నువ్వేమన్నా అమెరికాలో ఉన్నావా, మీ అమ్మ నీకు ఇవన్నీ తెచ్చివ్వడానికి అని కమెంట్ చేశారు. ఫస్ట్ థింగ్ ఏంటంటే నాకు పెళ్ళై 6 ఇయర్స్ అయింది. ఇప్పటి వరకు నేను మా అత్తయ్య ఒక్క మాట కూడా అనుకోలేదు. మా అత్తయ్య ఇక్కడికి వచ్చినా నేను బాగా చూసుకుంటాను, నేను అక్కడికి వెళ్ళినా మా అత్తయ్య బాగా చూసుకుంటది. సో మా అత్తయ్య గురించి మీరేం టెన్షన్ పడకండి, నేను చూసుకుంటాను. ఇంకా మా అమ్మ సంగతి అంటారా, అమెరికాలో ఉన్న అమలాపురంలో ఉన్న అమ్మ అమ్మే.